11వ పాఠము సంఘము లోలోపల నుండి తలెత్తిన సమస్య. సంఘము చేపట్టిన తొలి క్రమశిక్షణ. అననీయ మరియు సప్పీరా చేసిన పాపము మరియు అనుభవించిన శిక్ష. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయములో ఆది సంఘములో చేయబడిన పాపము మనకు పరిచయం చేయబడుతున్నది. ఆ పాపము ఫలితంగా దేవుడిచ్చిన శిక్ష ఏమై ఉండిందో మనము తెలుసుకుంటాము. వారు అనుసరించిన విధానము చొప్పున పాపము చేసిన ఈ దంపతులకు ఇంతటి తీవ్రమైన మరియు వేగిరమైన శిక్ష వేయబడాల్సిన అవసరమేముండిందో అనే విషయాన్ని కూడా మనము ఈ సంబంధిత సందర్భము ద్వారా నేర్చుకుంటాము. బర్నబా మరియు ఆయన వంటి ఇతరులు ప్రదర్శించిన ఔదార్యముతో కూడిన మరియు కృపాసహితమైన వైఖరి మరియు ప్రవర్తనను ఇంతకు మునుపే లూకా సోదోహరణంగా చిత్రీకరించాడు. ఏదేమైనా లూకా ఇప్పుడు తారతమ్యము గల ఒక వైఖరిని గూర్చి వ్రాస్తున్నాడు. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. అపోస్తులుల కార్యములు 5వ అధ్యాయం 1 నుండి 2 వచనాలు. అననీయ మరియు సప్పీరా వారి పొలమును అమ్మగా వచ్చిన వెలలోని పూర్తి మొత్తమును తీసుకొని వచ్చి అవసరములో ఉన్న ఇతరులకు పంచిపెట్టబడినట్లు దానిని అపోస్తలుల పాదముల యొద్ద పెట్టారనే అభిప్రాయమును కలగజేస్తున్నారని మనము గమనిస్తున్నాము. తమ పొలమును అమ్మగా వచ్చిన మొత్తము విషయములో వారు అబద్ధమాడారు. వారు పొలమును అమ్మగా వచ్చిన మొత్తములో నుండి సగము లేదా ఎంతో కొంత తెచ్చామనియు దానిని అవసరములో ఉన్నవారికి పంచిపెట్టాలని ఆశిస్తున్నారనియు నిజాయితీగా చెప్పి ఉండినట్లయితే దేవుడు ఘనపరచబడి మహిమ పొందేవాడే. కానీ దానికి బదులుగా వారు పొందిన మరియు తీసుకొని వచ్చిన మొత్తం విషయములో వారిరువురు అబద్ధమాడారు. మనము అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 9వ వచనములో చదువుతున్నట్టు ఆ విధంగా అబద్ధాలాడి తప్పించుకొనవచ్చునని తలస్తూ వారు పరిశుద్ధాత్మను శోధించుచుండిరనేది వారి అసలైన పాపం. అపోస్తులు దేవుని పరిశుద్ధాత్మ చేత అధికారం ఇయ్యబడ్డారో లేదో అని పేతురు మరియు ఇతర అపోస్తులు క్రీస్తు రాయబారులుగా ప్రామాణిక పత్రికల సమేతమైన అధికారము కలిగియుండిరో లేదో అని వారు ప్రశ్నించుచుండిరి. ఈ అధ్యాయంలో రాయబడినట్టు దేవుడు వీరి పాపముతో ఇంత తీవ్రంగా వ్యవహరించడానికి గల కారణం ఇదే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 4 నుండి 11 వచనములో పౌలు పరిశుద్ధాత్మ ప్రదానము చేసే అద్భుత కార్యములు చేయ శక్తిగల వరముల జాబితాను మన ముందు ఉంచుతున్నాడు. పౌలు పేర్కొనుచున్న వరములలో ఆత్మల వివేచన ఒకటి. అననీయ అబద్ధమాడుతున్నాడని పేతురునకు ఎలా తెలిసింది? పరిశుద్ధాత్మ నుండి అతడు పొందిన సాధికార శక్తిని బట్టియే అతడు తెలుసుకొని ఉంటాడు. అందువలననే అననీయ మరియు సప్పీరలు అబద్ధమాడుచుండిరో లేక సత్యం పలుకుచుండిరో వివేచించడానికి పేతురు సమర్థుడయ్యాడు. ఈ సమాచారము మరియు తెలివితో పేతురు గూర్చి లూకా ఇలా రాస్తున్నాడు. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను అని వానితో చెప్పెను. 5వ అధ్యాయం 3వ వచనం. పేతురు అననీయ చేసిన పాపం యొక్క మూలమునే తెలుసుకున్నాడు. అపవాది అబద్ధములకు
జనకుడయున్నాడని యేసు యోహాను సువార్త 8 అధ్యాయం 44 సెలవిస్తున్నాడు. మరొకరిని మోసం చేయాలనే తాత్పర్యముతో మాట్లాడుటకు మొదలుపెట్టినవాడు అతడే. అబద్ధములాడువారందరూ వారు మారుమనసు నొందితే తప్ప తీవ్రమైన యాతనను అనుభవించాల్సిన చోటికి వెళ్ళి నిత్యనాశనము నొందుదురు. ప్రకటన గ్రంథం 21 అధ్యాయం 8. కొలస్సీలకు రాసిన పత్రిక 3 అధ్యాయం 8-11 మరియు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4 అధ్యాయం 25 ప్రకారం మనము క్రీస్తును అంగీకరించిన విశ్వాసులమైనప్పుడు మనము చంపివేయి విషయాలలో అబద్ధము ఒకటి. మనము యేసు మాట్లాడినట్టుగానే సత్యము పలకవలసిన వారమై ఉన్నాము. ఎందుకనగా మనము సత్య సంబంధులమైన స్త్రీ పురుషులమై ఉన్నాము. అబద్ధములాడు వారి విషయములో దేవుడు ఎన్నడును సంతోషించలేదు. అననీయ, పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను అని పేతురు అననీయను ప్రశ్నించడానికి కారణం ఇదే. చెడు విషయాల్లో మనము అనుమతించినట్లయితే మనలను శోధించడానికి సాతానునికి సామర్థ్యం మరియు అధికారం ఉన్నాయి. వానితో సహకరించడానికి మన హృదయము మరియు చిత్తముతో పాటు మన పరస్పర సమ్మతము లేకుండా వాడు మనలను శోధించజాలడు. సాతాను వాని అధికారాన్ని అననీయపై వినియోగించుకున్నాడని పేతురు గుర్తుపట్టాడు. గనుకనే అతడు పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను అంటూ అననీయను ప్రశ్నిస్తున్నాడు. అననీయ యొక్క సహకారం లేకుండా సాతాను ఆ పని చేయలేకపోయేవాడు. అందుకే సాతానుతో సహకరించిన బాధ్యత అననీయపై పడింది. తన చర్యలకు తానే బాధ్యుడని నొక్కి వక్కానించడానికి పేతురు అననీయను ఇలా ప్రశ్నిస్తున్నాడు. అది నీ యొద్దనున్నప్పుడు నీదే గదా? అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు, దేవునితోనే అబద్ధమాడితివి. అపోస్తలుల కార్యములు 5 అధ్యాయం 4. అననీయ మరియు సప్పీరా తమ ఇంటిని, పొలమును లేదా ఆస్తిపాస్తులను అమ్మివేయవలనని ఎన్నడూనూ ఆజ్ఞాపింపబడలేదని మనము ఈ వచనము ద్వారా నేర్చుకొనుచున్నాము. వారికిష్టమైనది వారికిష్టమైన మొత్తానికి అమ్మివేయడానికి వారు అనుమతించబడ్డారు. అమ్మగా వచ్చిన మొత్తములో నుండి వారికిష్టమైనంత తీసుకొని వారికిష్టమైనంత మొత్తమును క్రీస్తు సువార్త ప్రకటింపబడు నిమిత్తమై సంఘములో సమర్పించుకోవడానికి దేవుడు వారికి అనుమతినిచ్చాడు. అంతేగాని వారు ఇటువంటి మోసపు పని చేయాలని దేవుడు వారిని ఎన్నడూనూ ఆజ్ఞాపించలేదు. అపోస్తలులు చేసిన ప్రతి విషయానికి మనము కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదనే విషయాన్ని కూడా మనము దీని నుండి మరియు అపోస్తలుల కార్యముల పుస్తకములోని ఇతర రెఫరెన్సుల నుండి నేర్చుకొనుచున్నాము. మనము ఇటువంటి అపోస్తలిక మాదిరిని అనుసరించవచ్చు, కానీ ఇలాగే చేయాలని మనము ఆజ్ఞాపింపబడలేదు. మనము అపోస్తలుల మాదిరులను తరచుగా అనుసరిస్తుంటాము. ఎందుకనగా వారి మాదిరులు ఒక నిర్దేశమైన ఆజ్ఞ చేత మద్దతును పొందుచున్నవి. అపోస్తలుల కార్యములు 20 అధ్యాయం 7. ప్రభు భోజన సమభాక్తవ్యమునకు సంబంధించినది. దీనిని పోల్చి చూడుము. మనము ప్రభు భోజన సమభాక్తవ్యమును ఆచరించాలని యేసు సువార్తలలో మాత్రమే గాక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11 అధ్యాయం వంటి క్రొత్త నిబంధనలోని ఇతర లేఖనములలో కూడా ఆజ్ఞాపించాడు. ప్రభు దినాన మనము రాత్రివేళ
మేడగదిలో కూడుకొనుటకు అనుమతింపబడి ఉన్నాము. ఈ విషయాన్ని మనము అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయంలో చూస్తాము. కానీ మనం ఇలాగే చేయాలని ఆజ్ఞాపింపబడలేదు. ఈ విషయాలు తీర్పును గూర్చిన విషయాలవుతాయి. మనము కట్టుబాటుగా పాటించాల్సిన అపోస్తలిక మాదిరులకు నిర్దిష్టమైన ఒక ఆజ్ఞ యొక్క మద్దతు ఉండవలెను. పొలమును అమ్మగా వచ్చిన ఆ మొత్తం అతనిదై ఉండింది గనుక దానితో అతడేం చేస్తాడో అది అతనికే వదిలిపెట్టబడిందని పేతురు అననీయకు తెలియజెప్పాలనుకుంటున్నాడు. దానికి బదులుగా ఆ మొత్తము గూర్చి అబద్ధమాడుటకే అననీయ తీర్మానించుకున్నాడు. ఈ ప్రణాళికను అననీయ తన సొంత హృదయములోనే గర్భము దాల్చాడు. పాపము ఆరంభమయ్యేది హృదయములోనే కదా. ఈ విషయాన్ని తెలుసుకొనిన పేతురు, నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివి అని అననీయతో చెప్పుతున్నాడు. ఈ మాటల ఫలితం అననీయ ఈ మాటలు వినుచూనే పడి ప్రాణము విడువగా వినిన వారికందరికీ మిగుల భయము కలిగెను. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం 5వ వచనం. మనమిక్కడ గమనిస్తున్నట్టుగా పాపము ఈ దంపతుల హృదయములో ఆరంభమయ్యింది సరికదా. ఆ పాపము వెంటనే బహిరంగంగా బయలుపరచబడిందని కూడా మనము చూస్తున్నాము. ఈ పాపం వలన వచ్చిన జీతం మరణం ఎంత వేగిరంగా వచ్చిందో కూడా మనము గుర్తించాలి. అది అకస్మాత్తుగా వచ్చింది. అది అత్యంత తీవ్రమైనదై ఉండింది. అది సమర్థింపబడింది. అపోస్తలులను అప్రతిష్ట పాలు చేయడానికి అననీయ మరియు సప్పీరా ప్రయత్నించారని పేతురుకు తెలుసు. అపోస్తలులు దేవుని పరిశుద్ధాత్మ చేత సాధికార శక్తి నొసగబడిన వారై అపోస్తలులుగా పరిచారము చేయడానికి ప్రామాణికంగా నియమింపబడిన వారై ఉండిరి. వారు అబద్ధమాడుచుండిన విషయం పేతురుకు గాని లేదా ఇతర అపోస్తలులకు గాని తెలియదు గనుక వారు పట్టుబడకుండా తప్పించుకోగలరని అననీయ మరియు సప్పీరా తలంచారు. ఏదేమైనా వారి ప్రణాళిక ప్రకారం అననీయ మరియు సప్పీరా తప్పించుకొని పోయి ఉండినట్లయితే అది అపోస్తలుల అధికారానికి కూడా ఒక కళంకమయ్యేది. కనుక అపోస్తలిక అధికారం లేకుండా ఈ అపోస్తలులు మాట్లాడలేరు, ఉపదేశించనూ లేరు. అందుచేతనే దేవుడు ఈ పాపముతో ఇంత వేగిరంగాను ఇంత తీవ్రంగాను వ్యవహరించాల్సి వచ్చింది. అక్కడ భూస్థాపన కార్యక్రమం జరగలేదు. వారు అక్కడ పాతిపెట్టబడలేదు. కొందరు యవనులు లోనికి వచ్చి అననీయను బయటికి మోసుకొని వెళ్ళి పాతిపెట్టారు. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం 9వ వచనములో పేతురు మాట్లాడిన తరువాతి వ్యక్తి సప్పీరా అని లూకా రాస్తున్నాడు. అననీయ ప్రాణము విడిచినది మొదలుకొని సప్పీరాలోనికి వచ్చినంత వరకు 3 గంటల వ్యవధి ఉండిందని లూకా రాస్తున్నాడు. ఆ సమయంలో సప్పీరా ఎక్కడ ఉండిందో ఎక్కడికెళ్ళిందో మనకు తెలియదు. కానీ సంభవించిన సంగతేమిటో ఆమెకు ఏ మాత్రమును ఎరుకలేదు. పేతురు ఆమెను చేరుకున్నప్పుడు ఆమె మారుమనసు నొందడానికి ఆమెకు ఒక తరుణమునిచ్చాడు. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా, నాతో చెప్పుమని ఆమెను అడిగెను. అందుకామె అవును ఇంతకే అని చెప్పెను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో, నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోవుదురని ఆమెతో చెప్పెను. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం 8 నుండి 9 వరకు. అతడు మరియు సప్పీరా కలిసి పొలమును కొంత మొత్తానికి
అమ్మారనియు, అమ్మగా వచ్చిన మొత్తమంతటిని వారు అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచుండిరనియు అననీయ పేతురుతో చెప్పాడు. కాని అదొక అబద్ధం. వారు ఆ పొలమును అంతకంటే ఎక్కువ మొత్తానికే అమ్మారు. గనుకనే పొలము అమ్మగా వచ్చిన మొత్తమెంతో చెప్పుమని పేతురు సప్పీరాను అడిగాడు. చట్టవిరుద్ధమైన విషయములో దేవుని ఆత్మను శోధించడానికి వారిరువురు కలిసే కుట్ర చేశారని ఆమె చెప్పిన జవాబే చెప్పింది. అది బుద్ధిపూర్వకమైన, కోరుకొనిన, ఉద్దేశపూర్వకమైన అతిక్రమము. బలహీనత మరియు పొరపాటును బట్టి పాపమును ఏమరుపాటుగా చేసే సమయాలు, సందర్భాలు ఉంటాయి. అనేకసార్లు అజ్ఞానాన్ని బట్టి కూడా చేస్తుంటాము. అలాగని మనం ఎలా పాపము చేయవచ్చో అని ఆలోచించకూడదు. మన జీవితంలో పాపము చేయాలనుకునే సమయాలు, సందర్భాలను గూర్చి మనమొక ప్రణాళిక వేసుకొనము. పాపము ఎన్నడూనూ ప్రణాళిక వేసుకొనబడని గాలి విమానమునకు సంభవించు ప్రమాదము వంటిదై ఉండాలి. అననీయ మరియు సప్పీరా పాపము చేయాలని ప్రణాళిక వేసుకున్నారు. ఆ విషయంలో వారు ఏకీభవించారు. పాత నిబంధన అధ్యయనము ద్వారా మనము నేర్చుకొనుచున్నట్టు ఇది దుస్సాహముతో కూడిన లేదా ఉద్దేశపూర్వకమైన పాపము. అబద్ధమాడుట భయంకరమైన విషయము. అయితే అబద్ధమాడి కూడా తప్పించుకోవచ్చులే అని తలంచడం బొత్తిగా మరొక విషయం. వారు దేవుని పరిశుద్ధాత్మను శోధింపవచ్చుననియు, అలా చేసి కూడా పట్టుబడకుండా తప్పించుకోవచ్చుననియు అననీయ, సప్పీరా నమ్మారు. ఇటువంటి ఆలోచన ఖచ్చితంగా సరిదిద్దబడాల్సిందే. ఇప్పుడు అపోస్తలిక అధికారం ప్రమాదంలో పడినట్లయింది. వారు క్రీస్తు సువార్తను ఉపదేశిస్తూ దాని బోధించడమును కొనసాగించుట ప్రమాదములో పడినట్లయింది. పేతురు సప్పీరాతో తన భర్త గూర్చి చెప్పిన మాటలు తన భర్త మరణించాడనియు, పాతిపెట్టబడ్డాడనియు ఆమె వినిన మొట్టమొదటి వార్త అయ్యింది. అదే దుర్గతి ఆమెకు కూడా పట్టనున్నదని చెప్పాడు. లూకా ఇలా రాస్తున్నాడు: వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచెను. ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతిపెట్టిరి. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం 10వ వచనం. పరిశుద్ధమైన దిద్దుబాటు మరియు ప్రబోధము యొక్క పరిణామము. సంఘం మొత్తం మరియు ఇతరులందరి ప్రతిస్పందన మిక్కిలి భయముతో కూడినదై ఉండిందని లూకా రాస్తున్నాడు. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం 11వ వచనములో ఇలా రాయబడి ఉన్నది: సంఘమంతటికిని ఈ సంగతులు వినిన వారికందరికిని మిగుల భయము కలిగెను. ఇటువంటి వార్త పట్టణమంతా త్వరగా వ్యాపించి ఉంటుంది. ఈ దంపతులకు సంభవించిన దాని గూర్చి ప్రతి ఒక్కరూ విన్నారు. కానీ లూకా ఇలా రాస్తున్నాడు: ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను, మహత్కార్యములను అపోస్తలుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏకమనస్కులై సొలొమోను మంటపములో ఉండిరి. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం 12వ వచనం. ఆలయ ప్రాంగణములో సువిశాలమైన పైకప్పు గల ప్రాంతముండింది. ఈ పైకప్పునకు ఆధారంగా భారీ స్తంభాలు ఉండినవి. ఇది సొలొమోను మంటపం. ఆలయ ప్రాంగణములో వేల కొలది సంఖ్యలో ప్రజలు కూడుకొనుచుండిరి. ఒకవేళ వర్షం కురిసినట్లయితే వారు ఈ పైకప్పు కింద కూడుకొనగలరు. పరిశుద్ధాత్మ చేత కనికరముతో కూడిన క్రియలు మరియు కార్యములు జరుగుచుండిన ప్రాంతం ఇదే. ఏదేమైనా
అపోస్తుల కార్యములు 5 అధ్యాయం 13 ఇలా సెలవిస్తుంది. కడమవారిలో ఎవడును వారితో కలిసి కొనుటకు తెగింపలేదు గాని ప్రజలు వారిని ఘనపరచుచుండిరి. ప్రజలు ప్రదర్శించిన ఈ ప్రతిస్పందనను మనం అర్థం చేసుకోవచ్చు. అననీయ మరియు సప్పీరకు జరిగిన దాని గూర్చి వారు వినిన తర్వాత అపోస్తలులు ఆత్మలను వివేచింపగలుగుతున్నారని వారు చూచినప్పుడు ఇతరులు అపోస్తలులకు దగ్గరగా ఉండుటకు సైతం శంకించుచుండిరి. నేను ఈ మధ్యనే ఇతరుల సొత్తును అతిగా ఆశించాను. నా హృదయములో చెడు తలంపులుండినవి. దీనికి గాను పరిశుద్ధాత్మ ఎంత పెద్ద శిక్ష వేస్తాడో ఏమో అని ఒకడు అనుకుని ఉండవచ్చు. కాబట్టి వారు ఎందుకైనా మంచిదే అని అపోస్తలులకు కొంతకాలం వరకు దూరంగా ఉండేది. ఇతరులు కూడా అననీయ సప్పీరల వలె తీవ్రంగా శిక్షింపబడకూడదని రూఢీపరచుకోవడానికి వారు ప్రయత్నించుచుండిరి. కాని వారందరూ అపోస్తలులను అత్యధికంగా గౌరవించుచుండిరని వ్రాయబడిన వివరము మనకు తెలియజెప్పుతున్నది. ఇది దేవుడు ఈ దంపతులపై తీర్చిన తీర్పు నెరవేరుచుండిన దాని పరిణామము. సంఘము తన సభ్యులను క్రమశిక్షణలో పెట్టు విషయమై బైబిలు 2 వేరువేరు విధానాల గూర్చి చెబుతున్నది. మొదటిది జ్ఞానమును బోధించు స్వభావము గల క్రమశిక్షణ. మనము ఒకరికొకరము క్రీస్తు సువార్తను ఉపదేశించుకొనున్నప్పుడు తెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మనకు తెలియజెబుతున్నట్టుగా మనము ఒకరినొకరము హెచ్చరించుకొనున్నప్పుడు, అక్రమము చేయువారిని మనము మందలించినప్పుడు, దేవుని వాక్యమును మనము నేర్పించినప్పుడు ఇవన్నీ జ్ఞానమును బోధించు క్రమశిక్షణే. రెండవది సరిదిద్దు క్రమశిక్షణ, అనగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయముతో పోల్చి చూడుము. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయములో మనము దిద్దుబాటు చేయు క్రమశిక్షణను చూస్తున్నాము. అననీయ సప్పీరలను మరణము చేత నిర్మూలించుట ద్వారా వారి గూర్చిన పరిస్థితిని ప్రభువు సరిదిద్దాడు. సంఘము అంతకంతకు ఎదుగుచుండుట ఈ క్రమశిక్షణ యొక్క పర్యవసానమై ఉండింది. పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడేది అని అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం 14వ వచనం సెలవిస్తుంది. సంభవించిన అనేక గొప్ప సంగతులు ఈ అధ్యాయములో ఉన్నాయి. కానీ మనము ముందుకు సాగుతూ అపోస్తలుల జీవితమును గూర్చిన మరొక కోణాన్ని అధ్యయనం చేద్దాము. సువార్తను ప్రకటించినందుకు చెరసాలలో వేయబడుట మరియు హింసింపబడుట. దేవుడు మనలను క్రమశిక్షణలో పెట్టు విధానములకు సంబంధించిన ఎలా మరియు ఎందుకు అనే కోణాలను నేర్చుకోవడానికి మనము ప్రయత్నిస్తుండగా ఆయన వాక్యము మరి ఎక్కువగా విస్తరించుటను భంగము చేయడానికి విరోధులు ప్రయత్నించినప్పుడు ఆయన జోక్యము కలుగజేసుకొనుచుండగా దేవుడు మనలను దీవించునుగాక. 12వ పాఠము స్టెఫను సమర్థనీయముగా ప్రతివాదించి హతసాక్షిగా మరణించుట. సంఘము యొక్క బాధ్యత 7 ఎన్నుకొనుట. సంఘములోని హెల్లెనీయులైన విధవరాండ్రకు ఆహారము న్యాయసమ్మతముగా పంచిపెట్టబడు విషయంలో బాధ్యత అప్పగింపబడగల 7 సంఘం ఎన్నుకొనడం మంచిదని సూచింపబడిన విషయాన్ని మనము దీనికి ముందటి అధ్యాయంలో తెలుసుకున్నాము. ఏదేమైనా 7 ఎన్నుకొనవచ్చు, కానీ వారి అర్హతలేమై ఉండాలో
సంఘము ఎరిగి ఉండాల్సిన అవసరముండింది. ఈ అర్హతలను లూకా అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం 3వ వచనములో ఇలా పేర్కొంటున్నాడు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుష్యులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగకయుందుమని చెప్పిరి. అనుదినము ఆహారమును పంచిపెట్టడానికి సరిగ్గా ఎందరు మనుష్యులు అవసరమయ్యుండిరో అపోస్తలులకు ఖచ్చితంగా తెలుసు, సరికదా? ఈ 7 ఎన్నుకొనుటకు సంఘానికి సహాయకరంగా ఉండగల మార్గదర్శక అర్హతలను కూడా వారు సూచించారు. వారు మంచి ప్రవర్తన గలవారై లేదా మంచి పేరున్నవారై ఉండవలెను. వారు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారై ఉండాలి. వారు ఆత్మఫలము ఫలించులాగున పరిశుద్ధాత్మ అనుగ్రహించు సందేశముతో నిండుకొనిన వారై ఉండాలి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుండి 23వ వచనముతో పోల్చి చూడుము. వారు జ్ఞానము గలవారై ఉండాలి, అనగా వారు తమ జీవితములోని అనుభవముల ఆధారంగా మంచి నైపుణ్యత మరియు తీర్మానములు తీసుకొనగల నేర్పరితనము గలవారై ఉండాలి. ప్రభువు కార్యాన్ని ఎలా వేగవంతం చేయాలో లేక దానిని ఎలా కొనసాగించాలో వారెరిగి ఉండిరి. ఈ 7 మనుష్యులు ఎన్నుకొనబడగానే అపోస్తలులు వారిని ఈ పనికి బాధ్యులునుగా నియమిస్తారు. కానీ అది ఎంతో ప్రాముఖ్యమైనదై ఉన్నట్టుగా వారు మాత్రం ప్రార్థన చేయుటకును వాక్య పరిచర్య చేయుటకును తమ్మును తాము అంకితము చేసుకొని కొనసాగుచుందురని అపోస్తలులు మాట ఇచ్చారు. ప్రార్థన చేయుట మరియు సువార్త ప్రకటించుట కవల పిల్లలుగా కలిసి ఉంటాయి. అందుకనే అపోస్తలులు సువార్తను ప్రకటించడానికి సాహసించకముందు వారు ప్రభువు పాదాల చెంత ప్రార్థనలో సమయము గడిపారు. వారు తమ పరిచర్యను కొనసాగించుటకు గాను అవసరమయుండిన ధైర్యము, బలము మరియు కృపతో పాటు జ్ఞానము కూడా వారికి లభించింది అక్కడే. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఈనాడు ఇది మనకొక శక్తివంతమైన పాఠమై ఉన్నది. మనము కూడా ప్రార్థనలు చేయుటయందును వాక్య పరిచర్య చేయుటయందును మనలను మనము అంకితము చేసుకొనవలసిన వారమై ఉన్నాము. సంఘము ప్రదర్శించిన ప్రతిస్పందనను లూకా ఇప్పుడు ఇలా రాస్తున్నాడు. ఈ మాట జనసమూహమంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్తెఫను, ఫిలిప్పు, ప్రోకోరు, నికానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మతప్రవిష్టుడును అంతియొకయవాడును అగు నికోలాసు అనువారిని ఏర్పరచుకొని వారిని అపోస్తలుల ఎదుట నిలువబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం 5 నుండి 6 వరకు. ఏర్పరచుకొనబడిన వారిని ఇట్టి కార్యమునకు బాధ్యులనుగా నియమిస్తూ అట్టి పరిచర్యకు అవసరమయ్యున్న దేవుని కృపకు వారిని అప్పగించి వారిని సమర్పించుట వారి మీద అపోస్తలులు చేతులుంచుటలో గల ఉద్దేశమై ఉన్నది. ఏర్పరచుకొనబడిన 7 అపోస్తలులు తమ చేతులుంచుట ద్వారా పరిశుద్ధాత్మ వారికి అద్భుత కార్యములు చేయ శక్తిగల వరములను ప్రదానము చేశాడు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయముతో పోల్చి చూడుము. పరిశుద్ధాత్మ తనకిష్టమైన విధంగా వరములను అనుగ్రహించాడు. అయితే
ఈ ఏడుగురి సందర్భంలో ఆయన ఇదే పనిని అపోస్తలులు చేతులుంచుట ద్వారా చేశాడు. కాబట్టి వారు పరిశుద్ధాత్మచేత శక్తిమంతులుగా చేయబడక మునుపు పరిశుద్ధాత్మతో నింపబడిన ఏడుగురు ఇచ్చట మన ఎదుట ఉన్నారు. ఇంతకు మునుపు పేర్కొన్నట్టుగా ఈ తారతమ్యమును గుర్తించుట మరియు అర్థం చేసుకొనుట ముఖ్యము. అపోస్తలులు చేసిన విషయముతో సహోదరులు సమ్మతిస్తున్నారని మాత్రమే కాదు, కానీ దేవుని వాక్యం అంతకంతకు విస్తరిస్తుండగా శిష్యుల సంఖ్య పెరుగుచూనేయుండిందనే విషయం తెలియపరచబడిందని రూఢీపరచుకోవాలని లూకా ప్రయత్నిస్తున్నాడు. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం 7వ వచనం. శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను అని రాయబడి ఉన్నది. అప్పటికే సంఘంలో కనీసం 5,000 మంది అనుచరులయుండిన పురుషులుండిరి. 4వ అధ్యాయం 4వ వచనం. ఇప్పుడు ఈ సంఖ్య హెచ్చగుతున్నది, మరి ఎక్కువ పెద్ద సంఖ్యగా మారుతున్నది. యెరూషలేములోని క్రొత్త నిబంధన సంఘములో ఇప్పుడు ప్రజలు తండోపతండాలుగా వేల కొలది సంఖ్యలో సభ్యులగుచుండిరి. మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి అని కూడా లూకా రాస్తున్నాడు. 6వ అధ్యాయం 7వ వచన భీభాగం. యూదా మత నాయకత్వ శ్రేణిలో ఉన్నవారి మనస్సుల్లోనికి సువార్త చొచ్చుకొని పోవుచుండినది. విశ్వాసమును గూర్చి హృదయపూర్వకంగా లోబడాల్సిన ఏదో ఒక విషయమున్నది. విశ్వాస విషయమైన ఇట్టి విధేయత గూర్చి క్రీస్తు సువార్త పట్ల చూపింపబడాల్సిన విధేయతను గూర్చి క్రొత్త నిబంధన మనకు తెలియజెప్పుతున్నది. బోధకులు ఈనాడు క్రీస్తు మరియు ఆయన యందు విశ్వాసముంచుట గూర్చి మరియు అందుకు ముఖ్యమైన మరియు అవసరమయ్యున్న విషయాలను గూర్చి చెప్పుచుందురు. ఇది మంచిదే, కానీ అది రక్షణార్థమైన విశ్వాసము కాకమునుపు ఈ నమ్మకముంచు మరియు అభయమిచ్చు విశ్వాసము విధేయతతో కూడినదై ఉండాలి. మనము బైబిలును ఆది నుండి అంతం వరకు చదివినప్పుడు ఒకడు తన విశ్వాసమును ఏదో ఒక భౌతిక సంబంధమైన చర్యలో వ్యక్తము చేయనంత వరకు ఏ ఒక్కరైనను దీవింపబడలేదనే విషయాన్ని గమనిస్తాము. ఒకడు విశ్వాసము ద్వారా కృపచేత రక్షింపబడవలసి ఉన్నట్లయితే విధేయతతో కూడిన విశ్వాసముండవలెను. లూకా కూడా ఇదే విషయాన్ని చెప్తున్నాడు. యాజకులలో కొందరు అట్టి విశ్వాసమునకు విధేయులయ్యారని వ్రాస్తున్నాడు. స్టెఫను పట్టబడి అబద్ధముగా అపవాదు మోపబడ్డాడు. స్టెఫను పరిచర్య మరియు పట్టబడుట. లూకా అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం 8వ వచనముతో మొదలుపెట్టి 7వ అధ్యాయం అంతటిలో స్టెఫను, అతని పరిచర్య మరియు అతని జీవిత విధానముపైనే తన దృష్టిని నిలుపుతున్నాడు. స్టెఫను కృపతోనూ పరిశుద్ధాత్మ శక్తితోనూ నిండుకొనినవాడై ఉండెను. అతడు దీనిని అపోస్తలులు అతని మీద చేతులుంచుట ద్వారా పొందాడు. స్టెఫను ప్రజల మధ్య గొప్ప అద్భుత కార్యములను మరియు సూచక క్రియలను చేయుచుండెనని లూకా చెబుతున్నాడు. వీరిలో కొందరు ఫ్రీడ్మెన్, సమాజ మందిరము అని పిలువబడిన దానికి చెందినవారై ఉండిరి. వీరు కురేనీయుల సమాజములోను, అలెగ్జాంద్రియుల సమాజములోను, కిలికియా నుండియు ఆసియా నుండియు వచ్చిన వారయుండిరి. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం 9వ వచనం. వారు లేచి నిలువబడి ప్రభు యొక్క సువర్తమానమును పంచుకొనుచుండిన స్టెఫనుతో తర్కించుచుండిరనియు, అయితే
విశేషమేమనగా స్టెఫను పరిశుద్ధాత్మచేత శక్తి నొసగబడిన వాడైనందున స్టెఫనుకుండిన జ్ఞానమును గాని అతని ఆత్మబలమును గాని వారు ఎదిరింపలేకపోయారని లూకా రాస్తున్నాడు. స్టెఫనుపై మోపబడిన అపవాదులు. స్టెఫనుతో తర్కించుచుండిన వారు ఓటమి పాలయ్యారు గనుక వారు దూషించుటకును దౌర్జన్యము చేయుటకును పాల్పడ్డారు. స్టెఫను మోషేకు మరియు దేవునికి విరోధమైన దూషణ మాటలు పలికాడని చెప్పునట్లు వారు కొందరిని రహస్యంగా పురికొల్పారు. 6వ అధ్యాయం 11వ వచనం. స్టెఫను ఎన్నడూనూ దేవదూషణ చేయలేదు, కానీ వారు దానిని ఆ విధంగా పరిగణించారని మనము స్టెఫను గూర్చి చదివిన దానిని బట్టి తెలుసుకొనుచున్నాము. స్టెఫను వారితో సత్యమే పలికాడు గనుక వారు ప్రజలను, పెద్దలను మరియు శాస్త్రులను రెచ్చగొట్టారు. కనుక వారు స్టెఫనును పట్టుకొని ఈడ్చుకొని పోయారు. వారు స్టెఫనును సన్హెడ్రిన్ మహాసభ ఎదుటకి తీసుకొని వచ్చారు. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం 12వ వచనం. అతడు ఎడతెగకుండా పరిశుద్ధాలయము మరియు మోషే ధర్మశాస్త్రమునకు విరోధముగా మాట్లాడుచుండెనని సాక్ష్యమియ్యడానికి అబద్ధ సాక్షులను సన్హెడ్రిన్ మహాసభ ఎదుట నిలవబెట్టారు. ఇంకా నజరేతువాడైన యేసు దేవాలయమును నాశనము చేసి మోషే నియమించిన వాడుకలను మార్చబోతున్నట్టు స్టెఫను పలికాడని అబద్ధ సాక్ష్యము పలికారు. మార్కు సువార్త 13వ అధ్యాయం, లూకా సువార్త 21వ అధ్యాయం మరియు మత్తయి సువార్త 24వ అధ్యాయములో రాయబడి ఉన్నట్టు ప్రభువు యెరూషలేము నాశనమును గూర్చి బోధించిన విషయాన్ని స్టెఫను ప్రస్తావించి ఉండవచ్చుననేది నిజమే. సహజంగానే ఈ విషయాలు సత్యమైనవై క్రీస్తు శకము 70లో జరిగాయి. కానీ స్టెఫను చెప్పుచుండినది దేవదూషణ మాటలని యూదులన్నారు. వాస్తవానికి స్టెఫను ఇటువంటి ఆలోచనను వ్యక్తం చేయలేదు. అలాంటి మాటలు మాట్లాడనే లేదు. కూడి వచ్చిన వారంతా, సన్హెడ్రిన్ మహాసభలో కూర్చుండిన వారంతా స్టెఫను ముఖమును తేరి చూచినప్పుడు అది వారికి దేవదూత ముఖము వలె కనబడిందని లూకా అటు తర్వాత చెప్పుకున్నాడు. లూకా ఇలా రాయడంలో గల గూఢార్థమేమయ్యున్నదో ఖచ్చితంగా అర్థం కానప్పటికీ స్టెఫను హృదయంలో అతనిపై అపవాదులు మోపుచుండిన వారిని గూర్చి ఎటువంటి చేదుభావమైనను ద్వేషమైనను అసహ్యమైనను లేకుండినదని తెలుసుకొనవచ్చు. మనము అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయములో చదవబోతున్నట్టు స్టెఫను తన శత్రువుల కొరకు సైతం ప్రార్థించాడు. యేసు శిలువ మీద ప్రదర్శించిన మనస్సును, అనగా సహించు మరియు క్షమించు ఈ స్వభావముతో కూడిన స్ఫూర్తిని ఇప్పుడు స్టెఫను ప్రదర్శిస్తున్నాడు. సన్హెడ్రిన్ మహాసభ ఎదుట స్టెఫను ఉంచిన సమర్థవంతమైన ప్రతివాదన. స్టెఫను ప్రతివాదన తీరు. స్టెఫను సన్హెడ్రిన్ మహాసభ ఎదుట చేసిన గొప్ప ప్రసంగం అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయములో రాయబడి ఉన్నది. ఏదేమైనా ఈ అధ్యాయమంతటిని చదువుతూ అధ్యయనం చేయడానికి బదులుగా అధ్యాయం యొక్క సంక్షిప్త వర్ణన ఇయ్యబడింది. పరిశుద్ధాత్మ చేత నడిపింపబడిన స్టెఫను ఈ గొప్ప సందేశములో ఏమి తెలియజెప్పుతున్నాడో తెలుసుకోవాలని మేము ఆశిస్తున్నాము. ఎందుకనగా మనము నేర్చుకొనాల్సిన అతి ప్రాముఖ్యమైన పాఠాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి. యూదుల చరిత్రను, ఇశ్రాయేలు ఎలా దేవుని విశ్వసనీయమైన సేవకులను పదే పదే తృణీకరించిందో, తద్వారా దేవునినే తృణీకరించిందో మరొక పర్యాయం గుర్తు చేయడంతో
స్టెఫను మొదలుపెట్టుతున్నాడు. గుడారములో దేవుని సన్నిధి, ప్రసన్నత మోషేతోనూ ప్రజలతోనూ ఉండిన విషయాన్ని అతడు సూచిస్తున్నాడు. స్టెఫను మాట్లాడుచుండినప్పుడు దేవాలయ ప్రాంగణానికి దేవుడు దూరంగా ఉన్నట్లయితే ఆయన యొక్క సన్నిధి, ప్రసన్నత ప్రజలతో ఎలా ఉండిందో అనే విషయం యూదులకు అర్థం కాలేదనేది స్పష్టమవుతున్నది. దేవాలయము లేకుండినప్పటికీ దేవుడు ప్రజలతో ఉండగలడని చూపించడానికి దేవుడు అబ్రహామును కల్దీల దేశములో పిలిచినప్పుడు ఆయన తన సేవకుడైన అబ్రహాముతో ఉండినాడు. పాత నిబంధనలో వారు ఒకచోట నుండి మరొక చోటికి తీసుకొని వెళ్ళబడగల గుడారము వారుకుండినప్పుడు కూడా దేవుడు వారి సంతానముతో ఉండినాడని స్టెఫను వారికి గుర్తు చేస్తున్నాడు. ఆయన ప్రజలు ఎక్కడ ఉన్నప్పటికీ వారు ఎక్కడ ఉన్నారనే దానితో నిమిత్తము లేకుండా దేవుడు వారితో ఉండగలడు. అటు తరువాత స్టెఫను యోసేపు మరియు అతని పితరులను గూర్చి అనగా సహోదరులను గూర్చి చెబుతున్నాడు. వారు యోసేపు పట్ల అసూయతో ప్రవర్తించిన తీరును అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 9వ వచనం. వారి అసూయ మూలాన వారు యోసేపును ఎలా ఐగుప్తు బానిసత్వములోనికి అమ్మివేశారో చెబుతున్నాడు. ఆదికాండము 37వ అధ్యాయం మొదలుకొని 50వ అధ్యాయం వరకు సూచిస్తున్నట్టుగా వీటన్నిటిలోనూ దేవుని కటాక్షము మరియు ఆయన సమకూర్పు యోసేపు ఎడల ఎలా ఉండిందో మనకు తెలుసు. దేవుడు తన సేవకుడైన యోసేపుతో కూడా ఉండి అతడు పరిపాలకుడగుటను సాధ్యం చేశాడు కనుక అతడు ఫరో తరువాతి పాలకుడయ్యాడు. చివరకు యోసేపు తన సహోదరులనందరినీ ఐగుప్తునకు రప్పించాడు. వారు ఐగుప్తులో నివసించినంతకాలం దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఫరో తానే స్వయంగా అందజేసిన ఆహ్వానం మేరకు యోసేపుతో కూడా ఉండుటకు 75 మంది ఐగుప్తునకు వచ్చారని మనము అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 14వ వచనములో చదువుతున్నాము. వారందరూ ఐగుప్తులోని గోషేను ప్రాంతములో నివసించడానికి అనుమతింపబడ్డారు. ఐగుప్తునకు 75 మంది వచ్చారని స్టెఫను చెబుతున్నాడు. కానీ 70 మంది వచ్చారని ఆదికాండం 46వ అధ్యాయం 27వ వచనం చెబుతున్నది. ఏదేమైనా సెప్టుజింట్ అనగా గ్రీక్ భాషలోనికి అనువాదము చేయబడిన పాత నిబంధన గ్రంథం 75 వచ్చారని చెబుతున్నది గనుక పరస్పర వైరుధ్యమేమీ లేదు. స్టెఫను యాకోబు భార్యలైదుగురిని తన లెక్కలో చేర్చుతున్నాడు. అయితే ఆదికాండములోని వివరమును చేర్చడం లేదు. అందుకే ఈ తేడా కనబడుతున్నది. యాకోబు ఐగుప్తునకు వెళ్ళినప్పుడు దేవుడు తన ప్రజలతో కూడా ఉండినాడు. స్టెఫను ప్రసంగంలో ఇదొక బలమైన విషయము. దేవుడు ఐగుప్తులో తన ప్రజలతో కూడా ఉండినాడు. దీని అన్వయమును గూర్చి మనము తరువాత తెలుసుకుంటాము. ఆ తరువాత స్టెఫను ధర్మశాస్త్రమునిచ్చిన గొప్పవాని గూర్చి అనగా మోషేను గూర్చి చెబుతున్నాడు. మోషే జన్మించుట, అతడు ఫరో యొక్క కుమార్తె చేత ఐగుప్తీయుని కుటుంబంలో పెంచబడినట్లు దేవుడు అతనిని కాపాడిన తీరును గూర్చి చెబుతున్నాడు. మోషే ఐగుప్తు విద్యా విధానము చొప్పున తన విద్యను అభ్యసించాడు. ఐగుప్తీయులకుండిన పాండిత్యమంతయు మోషే కలిగి ఉండినాడు. మోషే అధికారము గలవాడు, మాటలయందును కార్యములయందును ప్రావీణ్యము గలవాడునై ఉండెను. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 22వ వచనం. కాని తన 40వ ఏట
అతడు దేవుని ప్రజల మధ్య వారికి మధ్యవర్తియొగుట మంచిదని ఎంచాడు. అతనికి దేవుడు ఒక ప్రత్యేకమైన పరిచర్యను ఏర్పాటు చేసిన విషయాన్ని దేవుడు మోషేకు తెలియజెప్పలేదు. కానీ బహుశా అతనిని పెంచిన తన తల్లి చెప్పియుంటుంది. మోషే తన తోటి హెబ్రీ సహోదరులిద్దరి మధ్య తలెత్తిన వాదం విషయంలో మధ్యవర్తిగా ప్రవర్తించాలని ప్రయత్నించాడు. ఈ ఇరువురికి మోషే ఎవరో, మున్ముందటి దినాల్లో దేవుడు అతనిని ఇశ్రాయేలీయుల విడుదల విషయంలో ఎలా వాడుకొనబోచుండెనో తెలియదు. అట్లైనను ఆ ఇరువురికి మధ్యవర్తిగా ప్రవర్తించడానికి మోషే స్వయంగా పూనుకొన్నాడు. ఏదేమైనా ఆ ఇరువురు మోషే జోక్యమును నిరాకరిస్తూ మోషే మధ్యవర్తిత్వాన్ని ఒప్పుకొనలేదు. అంతకు ముందటి దినాన అతడు ఒక ఐగుప్తీయుని చంపిన విధంగానే మోషే వానిని కూడా చంపజూచుచున్నాడా అని అతడు మోషేను ప్రశ్నించాడు. నిర్గమాకాండం 2వ అధ్యాయం 11 నుండి 14 వచనాలతో పోల్చి చూడుము. ఈ సంగతిని అర్థం చేసుకున్న మోషే ఐగుప్తుని విడిచి పారిపోయాడు. ఎందుకనగా ఒక ఐగుప్తీయుని హతమార్చినందుకు ఫరో అతనిని హతమార్చునని మోషేకు తెలుసు. నిర్గమాకాండము 2వ అధ్యాయం 15వ వచనం. మోషే మిద్యాను ప్రాంతానికి పారిపోయాడనియు, పరదేశిగా నుండిన అతడు ఆ దేశములో 2 కుమారులకు తండ్రి అయ్యాడనియు అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 29వ వచనం చెబుతున్నది. నిర్గమాకాండము 2వ అధ్యాయం 15వ వచనము నుండి 25వ వచనముతో పోల్చి చూడుము. మోషే మిద్యాను దేశములో 40 సంవత్సరములు నివసించాడు. ఆ సమయములో దేవుడు మోషేను తన గొప్ప పరిచర్య నిమిత్తమై సన్నద్ధం చేయుచుండెను. అతడు తన 80వ ఏటి నాటికి ధర్మశాస్త్రమునిచ్చే గొప్పవాడగునట్లు ఆ 40 సంవత్సరముల వ్యవధిలో మోషే ఆయత్తం చేయబడుచు, పరిపక్వం గావింపబడుచు, వినయ మనస్కుడగు అనుభవాన్ని పొందాలనే విషయం దేవునికి తెలుసు. సకాలములో దేవదూత ఒకడు మోషేకు సీనాయి పర్వత అరణ్యములో మండుచున్న ముళ్ళ పొదలో కనబడినప్పుడు మోషే ఆ సన్నివేశాన్ని చూస్తూ ఆశ్చర్యచకితుడయ్యాడని మన ముందున్న వివరములు తెలియజెప్పుతున్నవి. మండుచు ఆశ్చర్యజనకంగా అగుపించుచుండిన పొద చూడాలని మోషే దానికి సమీపంగా వెళ్ళడానికి సాహసించినప్పుడు దేవుని స్వరం అతనికి వినబడింది. దేవుడు ఎవరయ్యుండెనో దేవుడతనికి తెలియజెప్పాడు. ఆయన అతని పితరుల దేవుడనియు, అబ్రహాము, ఇస్సాకు మరియు యాకోబుల దేవుడనియు మోషేకు తెలియజెప్పాడు. మోషే భయంతో కంపించిపోయాడు. ఆ దృశ్యాన్ని చూడలేకపోయాడు. అతడు నిల్చుండిన స్థలం పరిశుద్ధ స్థలమై ఉండింది కనుక అతడు తన చెప్పులను తీసివేయాలని దేవుడతనికి సెలవిచ్చాడు. దేవుని సన్నిధి ప్రసన్నత అచ్చట ఉండింది గనుక అది పరిశుద్ధ స్థలమయ్యింది. నిర్గమాకాండము 3వ అధ్యాయముతో పోల్చి చూడుము. ఏదేమైనా దేవుడు మిద్యాను ప్రాంతంలో మోషేతో కూడా ఉండినాడని అతని శ్రోతలు అర్థం చేసుకోవాలని స్టెఫను ఆశించుచుండెను. అనగా దేవుడు యూదుల దేవాలయములో గాక ఇతర స్థలాల్లో ఉండగలడని అర్థము. ముఖ్యంగా స్టెఫను దేవాలయములో విశ్వాసముంచి దేవుడు తన సన్నిధి ప్రసన్నతను బయలుపర్చు స్థలం ఇంకా అదొక్కటే అని నమ్మిన యూదా మత నాయకులతో మాట్లాడుచుండిన సందర్భంలో ఇది వారికి తెలియజెప్పబడాల్సిన బలమైన విషయమై ఉన్నది. ఆ తరువాత స్టెఫను మోషే పరిచర్యను గూర్చిన చర్చను ప్రారంభిస్తున్నాడు.
మోషే అనగా అధికారినిగాను తీర్పరినిగాను నిన్ను నియమించిన వాడెవడని అడుగుచు ప్రజలు అంతకు మునుపు నిరాకరించినవాడు. ఏలువాడయుంటూ విడిపించువానిగా మండుచుండిన పొదలో అతనికి కనబడిన దేవదూత సహాయముతో దేవుడు పంపినవాడై ఉన్నాడని అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 35వ వచనం తెలియజెప్పుతున్నది. మోషే ఐగుప్తు దేశంలోనూ ఎర్ర సముద్రములోనూ అద్భుత కార్యములను మరియు సూచక క్రియలను చేయడం ద్వారా వారిని ఐగుప్తు చెరలో నుండి విడిపిస్తాడు మరియు నడిపిస్తాడు. దీని అనంతరము వారు అరణ్యములో 40 సంవత్సరములు తిరుగులాడుచూ ఉందురు. ఆ తరువాత స్టెఫను అసలు విషయాన్ని ఉద్ఘాటించడానికి పూనుకుంటున్నాడు. మోషేకు విధేయులైయుండుటకు మా పితరులు ఒప్పుకొనలేదు గనుక వారతనిని తృణీకరించారని అతడు చెబుతున్నాడు. ఈ ప్రసంగంలో ఇదొక కీలకాంశం. మనము మన పితరులను జ్ఞాపకము చేసుకుందాము. వారు తమ హృదయాలు మళ్ళీ ఐగుప్తు వైపే మల్లునంతగా కఠినపరుచుకొని అతనిని తృణీకరించారు. వారు మరలా ఐగుప్తునకే వెనుదిరిగి వెళ్ళాలని కోరుకున్నప్పుడు వారు విగ్రహారాధికులయ్యారనే విషయం మనమెరుగుదుము. ఒకానొక సందర్భములో వారు అహరోనుతో, మాకు ముందు నడుచునట్టి దేవతలను మాకు చేయుము, ఐగుప్తు దేశములో నుండి మనలను తోడుకొని వచ్చిన ఈ మోషే ఏమాయనో మాకు తెలియదని అన్నారు. వారు మరొక పర్యాయం తమ సొంత చరిత్రను జ్ఞాపకం చేసుకొనుచు దేవుడు వారిని మోషే ద్వారా ఐగుప్తు దేశ బానిసత్వములో నుండి విడిపించి అన్ని విధాలుగా వారిని ఆశీర్వదించిన తరువాత తమ పితరులకు జరిగిన విషయమేమిటో గుర్తుకు తెచ్చుకోవాలని స్టెఫను వారికి గుర్తు చేస్తున్నాడు. వారి విగ్రహారాధన లక్షణమును గూర్చి స్టెఫను మాట్లాడుచూనే ఉండెను. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 43వ వచనం. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 44వ వచనములో దేవుని సన్నిధి ప్రసన్నత మానవుల చేతులతో చేయబడిన దేవాలయములకు పరిమితం కాలేదని స్టెఫను ప్రకటిస్తున్నాడు. స్టెఫను విరోధంగా అతనిపై మోపబడిన నిందలలో ఇదొకటి. దేవాలయము మనుషులతోనూ దేవుని సన్నిధితోనూ నివసింపబడుచుండినదని యూదుల నాయకత్వం నమ్మిన తరుణంలో స్టెఫను దేవాలయమునకు విరోధంగా మాట్లాడాడని వారి అభిప్రాయము. దేవుని సన్నిధి ప్రసన్నత ఆయన ప్రజలుండు ప్రతి చోట ఉంటుందని స్టెఫను వారికి తెలియజెప్పాడు. ఇంకా అతడు చూచిన మాదిరి చొప్పున దాన్ని చేయవలనని మోషేతో చెప్పినవాడు ఆజ్ఞాపించిన ప్రకారము సాక్ష్యపు గుడారము అరణ్యములో మన పితరుల యొద్ద ఉండెను. మన పితరులు తమ పెద్దల చేత దానిని తీసుకొనిన వారై దేవుడు తమ ఎదుట నుండి వెళ్ళగొట్టిన జనములను వారు స్వాధీనపరచుకొన్నప్పుడు యెహోషువతో కూడా ఈ దేశములోనికి దానిని తీసుకొని వచ్చిరి. అది దావీదు దినముల వరకు ఉండెనని కూడా స్టెఫను చెప్పాడు. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 44 నుండి 45 వరకు. ఇప్పుడు స్టెఫను మోషేను గూర్చి మాట్లాడిన తరువాత దావీదును గూర్చి చెబుతున్నాడు. వారి పితరుల విగ్రహారాధన విధానములను మరియు అవిధేయత స్వభావమును అతడు వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. దావీదు దేవుని దృష్టిలో అనుగ్రహము పొందాడు గనుక దావీదు దేవుని మందిరము కొరకు స్థలము కావలసి ఉన్నదని అడిగాడు. సహజంగానే దేవుని కొరకు
మందిరమును నిర్మించింది సొలొమోనే అయినప్పటికిని అతడు పాత నిబంధనలోని దేవాలయ నిర్మాణమును గూర్చి మాట్లాడుచుండెను. ఏదేమైనా సర్వోన్నతుడు హస్తకృత ఆలయములలో నివసింపడని స్టెఫను చెబుతున్నది అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 47 నుండి 50 వరకు. ఇది కీలకమైన వచనమై ఉన్నది. ఇంతేగాక ఈ విషయం ఎందుకు వాస్తవమై ఉన్నదో కూడా స్టెఫను తెలియజెప్పుతున్నాడు. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 47 నుండి 50 వచనములో స్టెఫను యెషయా గ్రంథం 66వ అధ్యాయం 1 నుండి 2 వచనాలను ఉల్లేఖిస్తున్నాడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నీయు నా హస్తకృతములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు. ప్రభువు కొరకు మానవుడు ఒక మందిరమును నిర్మించాల్సి ఉన్నట్లయితే ఆకాశము ఆయన సింహాసనమై సమస్త భూమియు ఆయన పాదపీఠమై ఉన్నది గనుక వాడు ఎంతో పెద్ద మందిరమును నిర్మించాల్సి ఉంటుంది. దేవుడుండుటకు సరిపడు ఒక దివ్య భవనము నిర్మింపబడజాలదు. దేవుడు మనలో తన పరిశుద్ధాత్మ ద్వారా నివసిస్తాడు. ఆయన తన ప్రజలుండు ప్రతి చోట ఉంటాడు. కానీ ఆయన సన్నిధి ప్రసన్నత పట్టుటకు సరిపడునంతటి పెద్ద భౌతిక భవనం ఎన్నటికిని నిర్మింపబడజాలదు. ఈ వివరాలన్నిటినీ తెలుపుచూ ఇప్పుడు తన ప్రసంగము యొక్క అన్వయింపును స్టెఫను తెలియజెప్పుతున్నాడు. దేవుని వాక్యమునకు లోబడనొల్లని వారును హృదయములో సున్నతి లేని వారునై ఉండిన వీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచుండిరి. ఆయన బోధలను మరియు ఆయన సందేశములను ఎదిరించుచుండిరి. వారి పితరులు చేసినట్లే వీరును చేయుచుండిరి. వారి పితరులు హింసించని ఒక ప్రవక్త అయినా ఉన్నాడా? నీతిమంతుడైన వాడొకడు రానయున్నాడని అంతకు మునుపు ప్రకటించిన వారిని వారు హతమార్చారు. శ్రోతల్లో మెస్సియకు సంబంధించిన నిరీక్షణ ఉండింది. కానీ నీతిమంతుడొకడు రానయున్నాడని ప్రకటించిన వారి పట్ల వారి పితరులలో ఎవడు చెడుగా వ్యవహరించలేదో వారు ఆలోచించాలని ఇప్పుడు ప్రశ్నింపబడుతున్నారు. వారు విద్రోహులయ్యారు. వారు నరహంతకులయ్యారు. దేవదూతల చేత నియమింపబడిన ధర్మశాస్త్రమును వారు పొందారు. కానీ వారు దానిని పాటించలేదు. ధర్మశాస్త్రమును పరిపూర్ణంగా పాటించడం ద్వారా మాత్రమే ఒకనిని అది నీతిమంతునిగా సమర్థించగలదు. సహజంగానే ఇలా ఏ ఒక్కడైనను ప్రవర్తింపలేకపోయాడు, దానిని పాటింపలేకపోయాడు. అందుచేతనే ధర్మశాస్త్రము ఖండించడానికి ప్రయోజనకరమగు పనిముట్టయ్యింది. ధర్మశాస్త్రమును ఉపయోగిస్తూ మెస్సియా మరియు రక్షకుడు అవసరమయ్యున్నాడని స్టెఫను వారిని ఒప్పించాడు. వ్యతిరేకత: స్టెఫను రాళ్లతో కొట్టబడి చంపబడుట. స్టెఫను మాటలు వినినవారు హృదయములో పొడవబడిన వారై అతని పట్ల పళ్ళు కొరకడానికి మొదలుపెట్టారని లూకా రాస్తున్నాడు. వారు అడవి మృగములు అయ్యారు కనుక ఆనవాయితీగా తీర్చబడు తీర్పు కోసం వేచి ఉండలేదు. స్టెఫను పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై ఆకాశం వైపు తేరిచూచి దేవుని మహిమను మరియు యేసు దేవుని కుడిపార్శ్వమున నిలిచియుండుట చూశాడు. ఆకాశము తెరవబడుటయు మనుష్యకుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటయు చూచుచున్నానని చెప్పెను.
అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 56వ వచనం. దీనికి కూడి ఉండిన వారి ప్రతిస్పందన ముందుగా ఊహించుకొనబడినట్టుగానే ఉండింది. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 57 నుండి 58 వరకు. ఆ తరువాత జరిగిన దాని గూర్చి లూకా ఇలా రాస్తున్నాడు. సాక్షులు సౌలు అను ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 58 బి భాగం. ఇచ్చట మనకు తార్సువాడైన సౌలు మొదటిసారి తారసపడుతున్నాడు. అపోస్తలుడైన పౌలుగా మారినది ఇతడే. అన్యజనులకు అపోస్తలుడైనవాడు ఇతడే. వారు స్టెఫనును ఇంకను రాళ్లతో కొట్టుచుండగా అతడు ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని పలికాడు. 7వ అధ్యాయం 59 బి భాగం. ఇదొక సామాన్యమైన ప్రార్థన కాదు. మనము ప్రార్థన చేయనప్పుడు యేసు నామములో లేక మనకు ఉత్తరవాది మరియు ప్రధాన యాజకుడై ఉన్నవాని ఆధారంగా తండ్రికి ప్రార్థిస్తాము. ఏదేమైనా స్టెఫను ప్రభు దర్శనమును చూచినవాడు. అతని ఆత్మ త్వరలోనే ప్రభు యొద్దకు చేరుకొనునని ఎరిగి ఉండినవాడు. యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని ప్రార్థించడము యుక్తమే. ఆత్మ దేహమును విడిచిపెట్టినప్పుడు అది మరణము, శారీరక మరణమనబడుతుంది. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం. మనము కలిగి ఉన్న ఆత్మ నశింపజేయబడరానిది మరియు అది అక్షయమైనది. దేవుడు జీవించి ఉన్నంత వరకు, అనగా నిత్యత్వం వరకు అది నిలిచి ఉంటుంది. మన ఆత్మ బాహ్య పురుషుని, అనగా మన భౌతిక దేహాన్ని వదిలిపెట్టుతుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7 నుండి 15 వరకు. ఇలా జరిగినప్పుడు అది ఎంతో ఎక్కువ శ్రేష్టమైన కార్యమవుతుందని పౌలు సెలవిస్తున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. స్టెఫను దేవునికి ఇలా మొరపెట్టి తన మోకాళ్ళ మీద పడి బిగ్గరగా, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను అని లూకా రాస్తున్నాడు. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 60వ వచనం. ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన సాక్ష్యమును బట్టి తన ప్రాణమును పోగొట్టుకొనిన వారిలో స్టెఫను మొదటివాడు. స్టెఫను పరిచర్య కొద్దిదై ఉండింది, కానీ అది చాలా శక్తిమంతము మరియు అర్థవంతమునై ఉండింది. స్టెఫను యొక్క ఈ గొప్ప ప్రసంగము తార్సువాడైన సౌలు యొక్క మనస్సాక్షిని మరియు అతని హృదయమును గొప్పగా ప్రభావితం చేసి ఉంటుందనేది నిశ్చయముగా నిజమే. దీనిని గూర్చి మనము అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయములో చదవబోతున్నాము. స్టెఫను నోట నుండి వచ్చిన ప్రతి మాటను పౌలు మననం చేస్తాడు. స్టెఫను ప్రకటించిన ఇట్టి సువర్తమానమును వినిన శ్రోతల్లో బహుశా ఇతరులు కొందరు విశ్వాసముతో విధేయులయ్యుందురు. సౌలు స్టెఫను మరణానికి సంపూర్తిగా సమ్మతించాడని లూకా అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 60వ వచనములో రాస్తున్నాడు. సౌలు అనుభవించిన హింసల స్వభావమును గూర్చి తరువాతి అధ్యాయములో మనము చదువునప్పుడు మరిన్ని వివరాలు తెలుసుకుంటాము. స్టెఫను హతమార్చబడిన దినాన
యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగిందని లూకా చెబుతున్నాడు. ఆనాడు అపోస్తలులకు విరోధంగా హింసలు చెలరేగాయి. ఈనాడు సంఘమంతటిపై గొప్ప ఒత్తిడి మరియు హింసలు చెలరేగుతున్నాయి. తత్ఫలితంగా ఆనాడు వారు యూదయ మరియు సమరయ ప్రాంతములకు చెదిరిపోయారు. యెరూషలేములో అపోస్తలులు మాత్రమే మిగిలిపోయారు. భక్తిగల మనుషులు కొందరు స్టెఫనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించారని లూకా రాస్తున్నాడు. నమ్మకమైన వారి జతపనివాడు స్టెఫను ఇక వారితో కూడా లేడని వారు దుఃఖించారు. స్టెఫను ఆత్మ యొక్క యేసు యొద్ద ఉండిన అతని ఆత్మ పరిస్థితిని బట్టి వారు దుఃఖించలేదు. కానీ వారు జతపనివాడు లేడే అని దుఃఖించారు. భౌతిక మరణం ఒక శత్రువు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. అవును, శత్రువు అనగా మరణము కలిగించు దుఃఖము మరియు బాధను బట్టి మనము దానిని ద్వేషించడానికి మనకు హక్కున్నది. అట్లైనను యేసు చేసిన బలియాగము మరియు ఆయన పునరుత్థాన శక్తి ద్వారా మరణముపై విజయము వచ్చునని మనకు తెలియుటను బట్టి మనము బహుగా ఆనందించవచ్చు. యేసు శిలువ మీద చేసిన బలియాగమును బట్టి మరణ సమయములో సైతం మనకున్న నిరీక్షణ కొరకు మనము కృతజ్ఞులై ఉంటున్నాము. దీని గూర్చి మనము ఇదివరకే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనములో చూశాము. అచ్చట పౌలు ఇలా రాస్తున్నాడు: నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. క్రీస్తు కొరకు బ్రతికినవాడు ప్రభువుతో కూడా ఉండుటకు ఈ లోకమును విడిచిపెట్టి వెళ్ళగలుగుట, వాని దేహమును విడిచి వెళ్ళగలుగుట అదొక గంభీరమైన సానుకూలము. యేసు రెండవ రాకడ వరకు మనము శరీర రూపములో కనబడము, కానీ మన ఆత్మలు క్రీస్తుతో కూడా ఉంటాయి. ఇంకా పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20 నుండి 21లో సెలవిస్తున్నట్టు, మన ఆత్మలు పునరుత్థానమైన మన దేహములతో కలుసుకొనున్నట్లు అవి మన ప్రభువుతో కూడా తిరిగి వచ్చునని మనకు తెలుసు. స్టెఫను ఆత్మ యేసు యొద్ద ఉండింది గనుక అతడు సాదరంగా ఆదరింపబడినవాడై ఉంటున్నాడు. అతడు ప్రభువుతో కూడా ఉండగల ఆనంద అనుభూతిని అనుభవించింది అక్కడే. మనము ప్రభువుతో కలియుండు సంబంధం పరోక్షమైనది, కానీ అది ఇంకనూ అర్థవంతమైన మరియు నిజమైన సహవాసమై ఉంటుంది. అయితే ఒకానొక దినాన మన ఆత్మలు ప్రభు సన్నిధానముతో ప్రత్యక్ష సంబంధం గలవవుతాయి. స్టెఫను విషయములో జరిగింది ఇదే. సౌలు సంఘాన్ని అతలాకుతలం చేయడానికి మొదలుపెట్టాడని మనము అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయములో చదువుతాము. అతడు ఒక దాని తర్వాత మరొక ఇంటిలోనికి చొరబడుచు ఇంటిలో ఉండిన స్త్రీ పురుషులను వెలుపలికి లాగి వారిని చెరసాలలో వేయించాడు. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుచు హత్య చేయుచుండెనని లూకా అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 1వ వచనములో రాస్తున్నాడు. సరికదా, యెరూషలేమునకు 130 మైళ్ళ దూరములో ఉన్న దమస్కునకు కూడా వెళ్ళి క్రీస్తు మార్గమును అనుసరించుచుండిన వారిని చెరపట్టి తీసుకొని వచ్చుటకు అధికార పత్రములిమ్మని ప్రధాన యాజకుని యొద్దకు కూడా అతడు వెళ్ళాడు. దమస్కులోని యూదుల సహాయముతో అతడు క్రీస్తు అనుచరులను కనుగొని వారిని పట్టుకొని వారు కూడా హింసింపబడాలని వారిని యెరూషలేమునకు
తీసుకొని రావాలనుకున్నాడు. సౌలు అతడు చేయుచుండిన విషయములో అతనికి మంచి మనస్సాక్షి ఉండిందని మనము చదవబోతున్నాము. అపోస్తలుల కార్యములు 23వ అధ్యాయం 1వ వచనం. క్రీస్తు దేవుని కుమారుడై ఉన్నాడని అతనికి తెలియలేదు, లేదా అతడు ఇంకా నమ్మలేదు. మనస్సాక్షి అనే మాట మనము తలంచు, చెప్పుకొను మరియు చేయు విషయాల గూర్చి మన మనస్సు ఆలోచించి తీర్పు తీర్చుతుంది అని అర్థమిస్తుంది. ధర్మశాస్త్రమునకు పరిసయ్యులు ఆపాదించుచుండిన అనువాదము ఆధారంగా సౌలు ప్రభువును తృణీకరించుచుండెను. తనంతట తాను సరైనదని అనుకొనుచుండిన దానిని అతడు చేయుచుండెను. అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం 9వ వచనములో ఇలా సెలవిస్తున్నాడు: నజరేయుడైన యేసునామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలెనని నేననుకొంటిని. పౌలు తనంతట తానుగా నిజాయితీపరుడై ఉండెను. ఇది నిజమే, కాని అతడు నిజాయితీగానే పొరపాటు చేయుచుండెను. అతడు పెడదోవ పట్టింపబడ్డాడు. ప్రభువు అతనికి దర్శనమిచ్చాడు. యేసు ఎవరో అతనికి బోధించాడు గనుక సౌలు విశ్వాసి అయ్యాడు. ఈ విషయాలను మనము అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయములో చదువుతాము. దేవుడు మనుషుల జీవితాలను, ఘోరాతి ఘోరమైన పాపుల జీవితాలను సైతం మార్చగల విధానమును బట్టి దేవునికి స్తోత్రము.